మొత్తానికైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని మరి? సక్సెస్ కంటే బాధ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? అంటే అందరు ఆ సాంగ్ గురించి బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బ్లాక్ మెయిలా? ఫోన్లు చేయించి నాకు ఆ సాంగ్ ఇవ్వండి అది ఇదని. అంటే రైట్స్ ఇవ్వమన్నా? రైట్స్ ఇవ్వను కదా, నేను యాక్టింగ్ చేస్తా, మేమే చేయాలి, వెరిటోళ్ళు చేయొద్దు, నన్నే నా సాంగ్ నన్నే చేయొద్దని చాలా మంది అన్నారు. నువ్వు చెయ్యా కాగు, వెరిటోళ్ళు చేస్తారు అని ఫోన్లు చేసి నీ సాంగ్ పోదు లేకపోతే. ఇప్పుడు అది మీ సాంగ్, మీరే రాయించుకున్నారు, రైట్స్ మీ దగ్గరనే ఉన్నాయి. షార్ట్ వీడియో రిలీజ్ చేసిన కదా, షార్ట్ వీడియో రిలీజ్ చేశారు, అది కూడా మీరే రిలీజ్ చేశారు, దాని రైట్స్ కూడా మీ దగ్గరనే ఉంటాయి. వేరే వాడు ఫోన్ చేసి నువ్వు చెయ్యొద్దు అని చెప్పడానికి ఏం రైట్ ఉంది అసలు? నువ్వు చేస్తే పోదు అట, నేను చేస్తే పోదు అన్నారు. పోతుంది అంతా సెకండ్ కదా. అదే చెప్పిన, అది పోనీ పోకపోనీ అన్న, నేను ఇష్టంతో చేసుకున్న సాంగ్. ఇంతకుముందు చాలా సాంగ్ చేసిన, అది ఇష్టంతో చేయలే, యాక్టింగ్ కావాలి కాబట్టి చేసిన. అని ఈ సాంగ్ మాత్రం నేను ఎన్నన్నా ఎవరేమన్నా నేనే చేస్తాను తగ్గనని చెప్పిన. ఓకే. ఆగిపోతా అంటుందే, నిన్ను పొందని నా జన్మే మల్ల పుట్టనంటుందే. చల్ ఎట్లయితే అట్లా ఏ జాను, మీ వాళ్ళతోనే మాట్లాడుతాను. ఎట్లయితే అట్లా ఏ జాను, మీ వాళ్ళతోనే మాట్లాడుతాను. మనిషిని మనిషి అయితలేను, మనసు మదిల ఉంటలేదు. ఎంత మంచిగుందమన్న నాతోని అయితలేదు. నా నెత్తి పాగలైతుందే జాను, నీ ప్రేమతోని నేనే గాలేను. నా నెత్తి పాగలైతుందే జాను, నీ ప్రేమతోని నేనే గాలేను. అస్సలుండలేవు గడియ, నిన్ను తలువకుంటే గుండె ఆగిపోతదేమో. ఇలా నా పంచా ప్రాణం నువ్వు, నాలో సగభాగం ఎప్పుడో అయినావు. నువ్వు లేని నా గుండె ఆగిపోతా అంటుందే, నిన్ను పొందని నా జన్మే మల్ల పుట్టనంటుందే. చల్ ఎట్లయితే అట్లా ఏ జాను, మీ వాళ్ళతోనే మాట్లాడుతాను. ఎట్లయితే